నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు, చెప్పండి. పెద్ద పూజారి గారిని కలవాలి. అక్కడ కోనేరు దగ్గర ఉన్నాడు, వెళ్ళండి. పెద్ద పూజారి గారిని ఎందుకు కలవాలంటున్నారు సార్? పాప పేరు మీద హోమం జరిపించాలనుకుంటున్నాను. కానీ వాళ్ళు దానికి అంగీకరించలేదు కదా సార్. అభిమానం అడ్డొచ్చి వద్దన్నారో, ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల వల్ల హోమం జరిపించలేకపోతున్నారో మళ్ళీ ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే హోమం నేను జరిపించాలనుకుంటున్నాను. మంచిదే సార్. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం భానవే నమః. నమస్కారం పూజారి గారు. నమస్కారం బాబు, చెప్పండి. మా పాపకు అనుకోకుండా ఏదో కీడు జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. 2 రోజుల క్రితం కిడ్నాప్ అయింది. ఏదో దోషం వల్ల ఇలా జరుగుతుందని నాకు అనిపిస్తోంది. పాప క్షేమం కోసం ఏదైనా హోమం చేసి కీడు తొలగిపోయేలా చేస్తారని మీ దగ్గరికి వచ్చాను పంతులు గారు. దోష పరిహారార్థం హోమం జరిపించడం మంచిదే నాయనా. మీరు పాప తండ్రా? కాదండి, కానీ ఆ పాప నాకు బాగా కావలసిన అమ్మాయి. పాప పేరు? అను. సరే, పాపని పాప తల్లిదండ్రుల్ని రేపు మీరు తీసుకుని వస్తే హోమం జరిపిస్తాను. లేదు పూజారి గారు, పాప పేరు మీద నేనే పీటల మీద కూర్చుని హోమం చేయించాలనుకుంటున్నాను. అలా జరిపిస్తే సమస్య లేదు కదా? మంచి సంకల్పంతో కార్యం నిర్వహించాలనుకున్నప్పుడు ఏ సమస్యలు రావు. రేపు ఉదయం నువ్వు నీ భార్య తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి ఇద్దరూ కూడా దేవాలయానికి రండి. నేనే దగ్గరుండి హోమం నిర్వహిస్తాను. పూజారి గారు, భార్య తోడు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం లేదా? లేదు నాయనా. సతీ సమేతంగా హోమాన్ని నిర్వహిస్తేనే చేసిన ఫలితం దక్కుతుంది, పరిపూర్ణత లభిస్తుంది. ఈయన భార్య మేడం గారు ప్రస్తుతం సార్తో లేరు. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నారు. హోమం చేయడానికి మరో మార్గం లేదా పూజారి గారు? లేకేన్నైనా శ్రీరామచంద్రుడు లోక కళ్యాణార్థం అశ్వమేధయాగం తలపెట్టినప్పుడు సీతమ్మవారు తోడ్లేరు. అప్పుడు ఋషులు యాజ్ఞికుల సూచనల మేరకు సీతమ్మవారి బంగారు విగ్రహాన్ని చేయించి రాముడి పక్కన కూర్చోబెట్టి నిర్విఘ్నంగా యాగాన్ని పూర్తి చేశారు.